అండ్ హీరోయిన్ విషయానికి వస్తే ఒక అందమైన మరదలు. సో అలాంటి అందమైన మరదలు మీ లైఫ్లో ఉన్నారా? మీకు మరదలు ఉన్నారా? నాకు లేరు, అసలు మరదలు లేరు. అది మీకు సో ఆ ఫ్యాంటసీ ఇలా లేదు లేదు, నాకు మరదలు లేరు, నాకు ఈవెన్ తాతలు కూడా లేరు. నేను పుట్టేలోపు మా ఇద్దరు తాతలు చనిపోయారు. సో తాతలు లేరు, నాకు మరదలు కూడా లేరు. ఉన్నారేమో లాంగ్ రిలేషన్ మరదలు ఉన్నారేమో, కానీ మనకి ఆల్మోస్ట్ మనం 17, 18 ఉన్నప్పుడే ఇటు వచ్చేసినాం కదా. సో చూసి ఎప్పుడు లేదు, సినిమాలో చూసి ఓహో అనుకోవడమే తప్ప ఆ ఫ్యాంటసీని ఇందులో సినిమాలో తెచ్చేసుకున్నారు. అదే లేదు, అట్లాంటి ఫ్యాంటసీ లేదు. నేను చెప్పదలుచుకున్న కథకి ఏ క్యారెక్టర్ కావాలి, అవైలబుల్తో ఏమేమి చెప్పొచ్చు అనేది మోర్ ఇంపార్టెంట్. అంటే ఈ సినిమాలో నేను బావ మరదలు మీరు చూస్తున్నాను, నేను ఏంటంటే తాతకు మనవడు మనవరాలు లాగానే చూస్తున్నాను. ఈ అమ్మాయికి తాత మీద ఎమోషన్, అబ్బాయికి తాత మీద ఎమోషన్ అనే కాన్సెప్ట్లో నేను రాసుకున్నాను. అయితే మనకు ఎప్పుడో హీరోకి మన ఆడియన్స్కి హీరో హీరోయిన్ అనే సెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారేమో, కానీ నేను మాత్రం ఒక ముసలాయనికి ఒక మనవడు ఒక మనవరాలు, బిడ్డ కొడుకు 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 బిడ్డ కూతురు, అంత ఆ మూడ్లోనే ఉన్నా. సో వాళ్ళకు ఉన్న పరిధిలో వాళ్ళకున్న పరిధిలో ఆ 20 సంవత్సరాల గ్యాప్లో ఎంతవరకు కలవచ్చు, ఏ రేంజ్లో కలవచ్చు అంతవరకే ఉంటుంది సీన్స్. హీరో హీరోయిన్ ఉన్నారు కదా అని వాళ్ళ మీద సీన్స్ రాసేసి చిన్న రూమ్ అట్లా చేయలేదు మేము. ఈ కథ పరిధిలో 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒకరినొకరు చూసుకోలేదు. ఈ 11 రోజుల్లో వాళ్ళకి ఎంత లీనియన్స్ ఉంటుందో ఆ లీనియన్స్ దాటి బిహేవ్ చేయరు. ఆ మీటర్లు మాత్రం మెయింటైన్ చేశాం.